నంబర్ 1 ఎవరు చూసినా ఎవరు? కయీన్, హేబెల్. నంబర్ 2 చిన్న కుమారుడు. నంబర్ 3 ఇప్పుడు ఇంకొక స్త్రీని ముందర పెడుతున్నాను, నయోమి. అయ్యా, ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు, బెత్లెహేములో రొట్టెల ఇల్లు అని పిలువబడేటువంటి బెత్లెహేములో కరువు, వారు మోయాబ్ దేశమునకు వెళ్ళిపోయినారు. మోయాబ్ దేశమునకు వెళ్ళిపోయినటువంటి నయోమి సమస్తమును పోగొట్టుకున్నది. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఇప్పుడు నయోమి ఏం చేస్తుంది? దేవుడు తన యొక్క ప్రజలను దర్శిస్తున్నాడు, వారికి ఆహారం పెడుతున్నాడు అనగానే నయోమి ఏం చేయాలి? ఇప్పుడు అమ్మా చెప్పండి. అమ్మా ఓర్బా, అమ్మా రూత్, రండి మన దేశంలోకి వెళ్దాం. మన దేశంలో దేవుడు ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడంట. కావున రండి మనం వెళ్ళి ఆ దేశంలో మనం దేవుని యొక్క రెక్కల కింద మనం వెళ్దాం అనేసి అనాలి. కానీ ఓర్బా ఏమంటారు? నయం ఏమంటుంది? ఏమన్నది? పిల్లలదా, నాకు పిల్లలు పుట్టరు. ఒకవేళ పిల్లలు పుట్టిన అది కూడా అట్లా ఏమంటుందో తెలుసా? ఒకవేళ నేను ఎవరికైనా పెళ్ళైపోయి అతని ద్వారా నాకు పిల్లలు కడుపులు వచ్చి అది కని పెద్దగా అయి వాళ్ళు ఎదిగే వరకు మీరు ఏమన్నది? ఎదిగే వరకు మీరు ఆగలేరు. కావున మీరందరూ, మీరు ఆమె ఉద్దేశం మంచిదే, మీరు కుటుంబం వారుగా మారాలి. కాబట్టి మీరు మీ తండ్రి ఇంటికి వెళ్ళుడి. ఎందుకంటే ఇప్పుడు నాకు సబ్జెక్ట్ లేదు ఆ వాక్యం అంతా చదవడానికి, దయచేసి గమనించండి. మీ తండ్రి ఇంటికి వెళ్ళండి అనేసి ఎవరన్నది? చెప్పండి. నయోమియే అంటున్నది. నయోమికి ఇది అవసరమా? నయోమి ఏం చెప్పాలి? అయ్యా, మనం కరువు కాలంలో ఉన్నాం, ఇప్పుడు మనం కష్టపడుతూ ఉన్నాం, మీరు నా కోడములుగా మారినారు, మీరు నా పిల్లలు, కావున మీరు ఏం చేయండి? రండి మనం దేశమునకు వెళ్దాం చెప్పేసి ఓర్బాను, రూతును పిలుచుకొని దేవుని సన్నిధానంలో వెళ్ళవలసినటువంటి నయోమి అంటుంది, నాకు అలాగా, నాకు ఇలాగా, నేను అలా అయిపోతే, నేను ఇలాగ అయిపోతే అప్పుడు మీరు ఇలా అవుతారు. ఇవన్నీ ఏంటమ్మా? అయ్యా, దేవుని యొక్క చిత్తమునకు అప్పగించకుండా, లేదా దేవుడు నడిపించేటువంటి నడిపింపునకు మనల్ని అప్పగించకుండా మనం చాలా సార్లు ఏం చేస్తున్నాం తెలుసా? చాలా మందిని మనం నిరుత్సాహపరుస్తున్నాం. చిన్న గడ్డ వచ్చింది అనుకోండి, చిన్న గడ్డ, వెంటనే మనం ఏమంటాం తెలుసా? అయ్యో అది క్యాన్సర్ గడ్డ కావచ్చు, మామూలుగా అది వేడిగా వచ్చి ఉంటుంది. వెంటనే మనం ఏం చేస్తాము? అధైర్యపరుస్తాము. ఒక చిన్న జ్వరం వస్తే దాన్ని మనం భయపెట్టేస్తాం చాలా మందిని. కావున నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఇశ్రాయేలును కాపాడువాడు కునుగడు నిద్రపోడు. మనకు వచ్చేటువంటి ప్రతి అపాయములలో, మనకు వచ్చేటువంటి ప్రతి వ్యాధులలో, ప్రతి వేదనలో మన దేవాది దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం దేవుని చేతిలో ఉన్నాం, అరచేతిలో చెక్కబడినటువంటి వారుగా ఉన్నాం. నిజముగానే నయోమి ఏం చేస్తుంది? ఓర్బా వెనక వెళ్ళి తన దేవుళ్ళ దగ్గర, తన తండ్రి దగ్గర, తండ్రి అంటే నో ప్రాబ్లమ్మా, కానీ దేవత దగ్గర వెళ్ళడం ఎంత దుర్గని అయినట్టు. ఇప్పుడు ఆమె వెనక జారి పడిపోవడానికి కారణం ఎవరంటే నయోమి. మన జీవితంలో కూడా చాలా మంది వెనక నుంచి వేయడానికి మనం ఎన్నడూ కూడా కారకులుగా ఉండకూడదు. మన జీవన విధానం, మన శైలి, మన చూపు, మన యొక్క సాక్ష్యం. దయచేసి యవ్వన బిడ్డలు దయచేసి గమనించండి. మీరు మీ దేవుని చేతిలో, తల్లిదండ్రుల చేతిలో అణగి ఉండాలి. దేవుడు మీకు నియమించేటువంటి ఆ యొక్క నియమంలో దయచేసి ఉండండి. దేవుడు హెచ్చించే వరకు ఆయన బలమైనటువంటి చేతులు మనం అణగి ఉండాలి.
ప్రియమైనటువంటి దైవ సంగమా, చాలా మంది మనం పడిపోవడానికి మనం కారకులు కావద్దు. మన జీవన విధానం, మన యొక్క నోటి మాటలు, మన యొక్క కనుచూపు, మన యొక్క అలాగే ప్రియమైనటువంటి దేవ సంగమా జీవన శైలి అన్నది దయచేసి ఇతరులు పడిపోవడానికి మనం ఎన్నడూ కూడా కారకులు కావద్దు. ఇంకా ఒకరి మాత్రం నేను ఇప్పటి నుంచి ముగిస్తున్నాను, ఎందుకంటే టైం లేదు. దేవాది దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి దావీదు. దేవాది దేవుడు మనుషులు ఆశించేటువంటి ప్రకారముగానే సౌలుని ఇచ్చాడు. సౌలు రాజు గురించి ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. అందరూ నిలబడితే సౌలు యొక్క తలకాయ మీద ఉంటుంది, ఎందుకంటే అంత ఎత్తైనటువంటి వాడు. ఇశ్రాయేల్ జనాంగం సామ్యుయేలును చూసి అంటున్నారు, అందరికీ ఉండేటువంటి రీతిలో మాకు కూడా రాజు కావాలి. సామ్యుయేలు వెళ్ళి ఏడుస్తున్నాడు, ఎందుకంటే సామ్యుయేలే ఆఖరి న్యాయాధిపతిగా ఉన్నాడు, మొదటి రాజుగా ఉన్నాడు, మొదటి ఆయన ప్రవక్తగా ఉన్నాడు. ఇశ్రాయేల్ జనాంగం ఏది కావాలన్నా కూడా సామ్యుయేలు దగ్గర వెళ్ళవలసినదే. ఎందుకంటే సౌలు యొక్క పనివాడును వెళ్ళేటప్పుడు, గాడిదలను వెదికి వెళ్ళేటప్పుడు ఆ గాడిదలు కనబడకపోయేసరికి పనివాడే అంటాడు, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, అతని దగ్గర వెళ్ళి అడిగినట్లయితే అతనికి తెలుసు మన గాడిదలు ఎక్కడ ఉందనేసి. కావున సామ్యుయేలును కూర్చి ఆ దేశస్తులందరికీ తెలుసు, ఇతడు ప్రవక్త, ఇతడు దీర్ఘదర్శి, ఆఖరి న్యాయాధిపతి, మొదటి రాజు. కానీ జనాన్ని ఏం చేస్తున్నారమ్మా? అందరికీ ఉండేటటువంటి రీతిలో మాకు రాజు కావాలి అనేసరికి సామ్యుయేలు వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో ఏడుస్తున్నాడు. సామ్యుయేలు వెళ్ళి దేవుని యొక్క సన్నిధానంలో ఏడ్చేసరికి దేవుడు ఒకే ఒక మాట అంటాడు, సామ్యుయేలు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇశ్రాయేల్ జనాంగం నిన్ను త్రోసిపుచ్చలేదు, నిన్ను విశ్వసించడం లేదు. వారు నేను రాజుగా ఉండకుండానట్లు వారు నన్ను విశ్వసించినారు. కావున వారు ఆశపడేటువంటి రీతిలోనే వారికి నేను రాజుని ఇస్తాను. కానీ వాళ్ళకి వెళ్ళి చెప్పు, రాజు వచ్చినట్లయితే ఏమి జరుగునో వెళ్ళి చెప్పు. రాజు వచ్చినట్లయితే ఏం చేస్తాడు? మీ ఇంటిలో ఉండేటువంటి యవనస్తులను సైన్యంలోనికి తీసుకెళ్తాడు. మీ ఇంటిలో ఉండేటువంటి ఆడపిల్లలను తన యొక్క ఇంటిలో తీసుకుని వెళ్ళి వారిని విసిరేటువంటి వీధులలో ఇతరులు విసిరేటువంటి వీధులలో, పిండిని రుప్పేటువంటి వీధులలో, లేకపోతే మసాలాను నూర్చేటువంటి వీధులలో, లేకపోతే ఇలాంటి ఇంటి పనులను చేయడానికి మీ ఆడవాళ్ళని తీసుకొని పోతాడు. ఇంటి పని మాత్రం కాదు సుమా, అఘోరమైనటువంటి పరిస్థితికి మారగలరు. హెచ్చరిస్తున్నాడు దేవాది దేవుడు. కానీ ఇశ్రాయేల్ జనం ఏమన్నాడమ్మా? అందరికీ ఉండేటువంటి రీతిలో మాకు రాజు కావాలి. అయితే ఇశ్రాయేలులకు రాజును ఇవ్వడం నిజముగానే దేవునికి చిత్తం. కానీ సౌలు రాజు కాదు, కానీ దేవుని యొక్క హృదయానుసారమైనటువంటి దావీదును ఇవ్వగలను అన్నది దేవుని యొక్క చిత్తం. ఒకవేళ సౌలును ముందుగా వారికి రాజుగా ఇవ్వకుండా దావీదును తీసుకొచ్చేసి రాజుగా ఇచ్చినాడు అనుకోండి, ఎవరు ఒప్పుకోరు. కానీ సౌలును చూసి వాళ్ళు ఏమంటున్నారు? అంత ఎత్తుగా ఉండేటువంటి సౌలును చూసే కొంతమంది పనికి మాలిన వాళ్ళు ఏమన్నారట? ఇతడా మనల్ని రక్షించును. అంత ఎత్తుగా ఉండేటువంటి సౌలునే ఇతడా మనల్ని రక్షించును అన్నారంటే, దావీదును తీసుకెళ్ళి ఇతడే రాజు అంటే జనాలు ఏం చేస్తారు? ముందు సాముయేలును రాళ్ళతో కొడతారు. ఏంటంటే బాబును ఇచ్చిన వాడిని ఈ యొక్క పాలు తాగేటువంటి బుగ్గ కూడా మానలేదు. నిజంగానే అతను బాలుడు. సౌలు ఏమన్నాడు? యుద్ధ అభ్యాసం లేనటువంటి బాలుడు నీవు,
తండ్రి ఏమంటాడో తెలుసా? ఇంకొక కడసారి వాడు ఉన్నాడు. హలో, ప్రియమైనటువంటి దేవస్థానమా, కానీ అయ్యా దావీదుని ఎదగనీయకుండా అణగత్రొక్కేటువంటి తండ్రి, దావీదును అణగత్రొక్కడానికి ఆటంకంగా ఉండేటువంటి అన్నయ్యలు. ఆల్రెడీ మన కోరిష్ వాళ్ళ మమ్మీ గారు వచ్చినప్పుడు దావీదును కూర్చి ఒక వాక్యం చెప్పడం జరిగినది. ఏంటి? అసలు దావీదు తండ్రికి ఇష్టం లేక పుట్టినట్టు, అవసరం లేనటువంటి రీతిలో పుట్టినట్టే. హలో, ప్రియమైనటువంటి దేవస్థానమా, తండ్రి చేత మరువబడ్డాడు దావీదు, అన్నయ్యల చేత మరువబడ్డాడు దావీదు. మరొక మాటలో చెప్పాలంటే నా ప్రియమైనటువంటి దైవ సంగమా, ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యం ఏంటి? ఏ అన్నయ్యలు తిరస్కరిస్తున్నారో ఆ అన్నయ్యలు ఇప్పుడు సైన్యంలో యుద్ధ కళంలో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి దావీదును పిలువ నమ్మించి, మీ అన్నలు యుద్ధమునకు వెళ్ళి ఉన్నారు, వాళ్ళకు తినడానికి కొన్ని పలహారములను తీసుకుని వెళ్ళమని చెప్పేసి దావీదు చేతులు ఇచ్చినప్పుడు నిజంగానే దావీదు, మనమైతే ఏం చేస్తాం? నేనంటే వాళ్ళకి ఏ మాత్రం నన్ను పట్టించుకోరు, నాకు ఏ విధమైనటువంటి ఘనత ఇవ్వరు, లేదా నేను తమ్ముడు అనబడినటువంటి ఒక ప్రేమ కూడా చూపించరు, నేను అన్నలను చూడడానికి పోరు. ఎన్ని ఇంట్లో ఇలాగ జరుగుతున్నది. వాడంటే నాకు పడదు, నేను పో. ఒకవేళ నా ప్రియమైనటువంటి దేవస్థానమా, కానీ దావీదు ఏం చేస్తున్నాడమ్మా? తండ్రి మాట విని తీసుకొని వెళ్తున్నాడు. కానీ వెళ్ళినటువంటి కార్యం ఏం జరిగింది? అక్కడ వెళ్తే గొప్ప గోలియాతే, అతడు సూర్యుడే, 9 అడుగులు కలిగినటువంటి వాడే. కానీ వాడు మాట్లాడేటువంటి మాటలు దావీదు వినేటప్పుడు వెంటనే దావీదు అడుగుతున్నాడు. నిజంగానే దావీదు లాభ ఉద్దేశంతో లేదు, ఎందుకంటే అక్కడ అడుగుతాడు, వాడిని చంపితే ఏం జరుగును అనేసి. నిజంగానే దావీదు అతడు ఎవరు, ఏ ఊరు వాడు, ఎన్ని రోజులుగా ఇట్లా మనల్ని బెదిరిస్తున్నాడు, ఎందుకు మీరందరూ భయపడుతున్నారు అనేసి అక్కడ సంభాషణ ఉండాలి. కానీ యాక్చువల్లీ అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? వాడిని చంపితే ఏమి దొరుకును అనేసి ఉంటుంది, కానీ ఖచ్చితంగా అది మాత్రం లేదు. ప్రియమైనటువంటి దైవ సంగమా, అయితే దయచేసి గమనించండి, రాజు మొదలుకొని సైన్యాది అనగా సైన్య వీరులు అందరూ కూడా భయపడి పారిపోయేటువంటి సమయమున దావీదు మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? నేను గోలియాతును చంపేదను. హల్లెలూయా. ఈ విశ్వాసం మనకు కలదా? నిజంగానే మన ముందర ఉండేటువంటి గోలియాతులను ఎలాగ చంపగలమో మనకు అర్థం కావట్లేదు. ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ, ఈ వ్యాధి బాధలు కానీ, అలాగే మనల్ని అణగద్రొక్కేటువంటి సమస్యలు కానీ, ఎలాగ ముందు సాగుదామని భయపడేటువంటి సమయమున నా ప్రియమైనటువంటి దైవ సంగమా దయచేసి గమనించండి, గోలియాతులో ఉండేటువంటి దావీదులో ఉండేటువంటి అదే విశ్వాసం మనము కలిగి ఉందాం. నేను గోలియాతును చంపేదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో మనం ఒప్పుకుందామా? నేను ఈ సమస్యను దాటేదను, నేను ఈ యొక్క బాధలను నేను దాటేదను. ప్రియమైనటువంటి దేవ సంగమా, నాకు వచ్చినటువంటి ఈ వ్యాధి బాధలు దేవాది దేవుడు నాకు బాగా చేయు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నా ప్రియమైనటువంటి దైవ సంగమా దయచేసి గమనించండి. అయితే దావీదు ధైర్యముతో ఉండేటప్పుడు అన్నలు ఏమంటున్నారు? ఒరే, నీ దగ్గర ఉండేటువంటి ఆ చిన్న మందను వదిలేసి నీలో ఉండేటువంటి గర్వమును నేను ఎరుగుతున్నాను. హలో, కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నేనేం చేశాను? అక్కడ ఒక మాట అంటాడు, నేను ఇక్కడ వచ్చిన దానికి కారణం లేదా? హలో, దావీదులకు తెలుసు, తండ్రి నన్ను, నా అన్నలను అనగా పలకరించడానికి
పంపించాడని తెలుసు. కానీ తండ్రికి తెలిసినది అంతే. కానీ నా పరమ తండ్రి నాకు తెలుసు. నేను ఇక్కడ వచ్చిన దానికి ఉద్దేశము, నేను ఇక్కడ వచ్చిన దానికి కారణము, అందరూ భయపడి పారిపోయేటువంటి గోలియాతు నేను చంపడానికే దేవాది దేవుడు నన్ను పంపించున్నాడు. హల్లెలూయా. మన ఎదురుగా ఉండేటువంటి అపవాది అనమైనటువంటి గోలియాతులను మనము గెలవగలం. హల్లెలూయా. మన ఎదురుగా ఉండేటువంటి సమస్యలను మనము దాటి ముందు సాగగలం. హల్లెలూయా. కావున నా ప్రియమైనటువంటి దేవసేన, మనందరూ దేవునికి సన్నిధానంలో మోకరించుదాం. మనందరూ దేవునికి సన్నిధానంలో కళ్ళు మూసుకోవచ్చు. అందరూ దేవునికి సన్నిధానంలో మోకరిస్తూ నిన్ను నన్ను రక్షించినటువంటి ఉద్దేశం ఒకటి కాదు. మనందరినీ భయపెట్టినటువంటి అపవాది అయినటువంటి శాతానుడు గర్జించి సింహం వలె, సూర్యుడు వలె, గోలియాతు వలె నిలువబడి ఉన్నాడు. అందరినీ భయపెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవితంలో రోగాలను పుట్టిస్తూ, లేకపోతే మన జీవితంలో అప్పులు సమస్యలను పుట్టిస్తూ, ఆర్థిక ఇబ్బందులను పుట్టిస్తూ, మన జీవితంలో ఎన్నో విధమైనటువంటి సమస్యలను పుట్టిస్తూ మనల్ని భయపెట్టడానికి అపవాది అయినటువంటి శాతానుడు గోలియాతు వలె నిలువబడి ఉన్నాడు. కానీ దావీదులో ఉండేటువంటి అదే విశ్వాసం కలిగి ఉందామా? నేను జయము పొందెదను. ఎవరి వల్ల తెలుసా? యెహోవా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా క్రీస్తులో విమోచన, క్రీస్తులో రక్షణ, క్రీస్తులో విడుదల కలదు. మన ఎదురుగా ఉండేటువంటి పనుల్లో పాల్గొనడానికి ముందుగా ఒకసారిగా మనం ధ్యానించినటువంటి వాక్యములను మనం నెమరు వేసుకోవచ్చు. మనల్ని ఎదగనీయకుండా అణగత్రొక్కేటువంటి కంచె, అయ్యా హేబేలును చంపినటువంటి కయీను మనం ఎంతమంది ఉన్నామో. కానీ నా దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నా దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? హేబేలుకు బదులుగా దేవాది దేవుడు షేతును పుట్టించగలడు. మన జీవితంలో ఒకవేళ హేబేలు అనబడినటువంటి నిరీక్షణ లేని వారుగా ఉండేటప్పుడు, అది హతమార్చబడినప్పుడు దేవాది దేవుడు మన కొరకు షేతును పుట్టించగలవాడు. షేతు ద్వారా దేవుని పిల్లలు అనగా దేవుని సంతానం. మరో మాట ఏంటో తెలుసామా? ఆ యొక్క ఏదైనా తోటలో నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అన్నాడు, నీ సంతానమునకు నా సంతానమునకు వైరమును కలుగ చేసేదని అన్నాడు. సాతానుడు అనుకున్నాడు, ఇదిగో నీ సంతానముగా ఉండేటువంటి హేబేలు నేను తుదముట్టించాను. కానీ నా ప్రభువైన యెహోవా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇదిగో నేను షేతును కలుగ చేస్తున్నాను, అతని సంతానముగా నా కుమారుడు ఈ లోకమునకు వస్తాడు. మీ జీవితంలోనూ నా జీవితంలోనూ హతమారినటువంటి, లేకపోతే లేకుండా ఉండేటువంటి, లేకపోతే మనల్ని భయపెట్టేటువంటి వీధిలో మనం ఉండగలమో ఏమో. నా ప్రియమైనటువంటి దేవస్థానమా, చిన్నవాడులో మనం ఉన్నాము, వెనక జారి పడిపోతున్నామా? కానీ మన తండ్రి యొక్క రావాలి అనబడినటువంటి ఆలోచన రాగానే వెంటనే లేస్తాం. అక్కడ కూడా అన్న లాంటి వారు మనల్ని ఆటంకపరచగలరు. కానీ మనకు ఒకటే కార్యం ఏంటో తెలుసా? యెహోవా దేవుడు తండ్రిగా మనకు ఉన్నాడు. తదుపరి ఆయన నయోమి నిజంగానే ఆ యొక్క ఓర్బా అనబడినటువంటి కోడలు తిరిగి వెళ్ళడానికి కారకురాలుగా మారిపోయింది. మన జీవితంలో ఎవరు కూడా తండ్రి ఎందుకు రానియకుండా, దేవుని సన్నిధానంలో రానియకుండా మనం ఎంతమంది నయోమిలుగా ఉంటున్నాం? ఒకసారిగా మనం పరిశీలన చేయాలి. ఆఖరిగా దావీదు దేవునికి హృదయానుసారమైనటువంటి బాలుడే జయము పొందిన ఎలాగ విశ్వాసించి
అలాగే మన ఎదురుగా ఉంచబడి ఉండేటువంటి బలలో పాల్గొనడానికి ముందుగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఉన్న రక్తం కలదు. ఆ యొక్క శరీరం ద్వారా ఆ యొక్క శరీరమును అప్పగించి మన కొరకు విరగొట్టడానికి అప్పగించడం ద్వారా మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు విడుదలను దయచేస్తున్నాడు. ఇందులో పాల్గొందాం. ఇందులో పాల్గొనడానికి ముందుగా ఒకసారిగా మనల్ని మేము సమర్పించుకుందాం. మీరు క్రింద ఉన్నట్లయితే నేను మోకాళ్ళు ఉండవాలని కోరుతున్నాను. మీరు కుర్చీలో కూర్చున్నట్లయితే మీ చేతులను చాచి చూపించవాలని కోరుతున్నాను. అలాగే నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమించి ఉన్నాడు అన్నది ఈ యొక్క ప్రేమకు నిదర్శనంగా ఈ బల మన కొరకు సిద్ధపరచబడి ఉన్నది. కావున ఇది యేసయ్యా నా కొరకు ఖర్చబడినటువంటి రక్తం, యేసయ్యా నా కొరకు విరగొట్టబడినటువంటి నీ శరీరం అని ఉద్దేశించి వారుగా మనం ఇందులో పాల్గొందాం.